పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వేములవాడ నియోజకవర్గ కతలాపూర్ మండల ప్రజానికానికి నమస్తే. ఈరోజు కతలాపూర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వేదికగా ఒక ప్రధాన సమస్య మీద ధర్మ సమాజ్ పార్టీ నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ సవాల్ చేస్తూ ఉన్నాం. ఈ మండలంలోని కతలాపూర్ మండలంలోని కలిగొండ గ్రామం పరిధి మొదలుకొని సిరికొండ గ్రామం పరిధి వరకు ఉన్నటువంటి కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారి మీద దాదాపు 40 గుంటలు పడి రోడంతా కూడా ప్రమాదకరంగా ప్రజల యొక్క ప్రాణాలు హరించే విధంగా తయారై కూర్చున్నటువంటి దుర్భర పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉన్నది. దీని మీద ఈ సమస్య మీద ఇప్పటిదాకా కూడా ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వ పాలకులు దాని మీద కనీస చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న గ్రామ సభ పెడితే రుద్రంగి మండల కేంద్రంలో మంత్రులు వస్తుందని చెప్పి హడావిడిగా 2-3 గుంతలు మట్టి పోసి గుడ్డి చప్పుడు కాకుండా దాన్ని వదిలేసి పెట్టివేషన్లు. ఈ రోడ్డు మీద నిరంతరం ప్రయాణం చేయాలంటే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, మహిళలు, బాలింతలు, ద్విచక్ర వాహనదారులు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గుంతల ప్రమేయంతో 2-3 మరణాలు కూడా సంభవించినటువంటి పరిణామం ఉంది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధి వహించి నిర్లక్ష్యాన్ని వీడి మరొకవైపు ప్రభుత్వం ఏమో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నది. మంచి శుభపరిణామమే కావచ్చు. రోడ్డు పర్యవేక్షణ భద్రత గురించి గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా నెల రోజులైతే తెలంగాణ వ్యాప్తంగా అతిపెద్ద జాతర వేములవాడ క్షేత్రంగా జరిగేటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆ మహాశివరాత్రి వేడుకలకి ఇదే ప్రధాన రహదారి గుండా లక్షలాది మంది భక్తులు, వేలాది వాహనాలు కూడా ఇదే రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంటారు. గుంతలు ఇలాగే ఉన్నట్టయితే ఎన్నో ప్రమాదాలకు దారితీసేటువంటి పరిణామక్రమం ఉంది. కాబట్టి వెంటనే దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నిర్లక్ష్యాన్ని వీడి, అలసత్వం వీడి ఆ మరమ్మతులు చేపట్టి ప్రజలకు వీలైనంత తొందరగా సత్వరమే ఆ రోడ్డు సుఖవంతంగా ప్రయాణం చేయడానికి సేవలు కల్పించాలని చెప్పి మీ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ జగిత్యాల జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి దృష్టి కూడా మేము ప్రత్యేకంగా తీసుకుపోతాము. ప్రభుత్వంగా ఉన్నటువంటి మీరు ప్రత్యేకంగా ఫండ్స్ తీసుకొచ్చైనా సరే పర్లే, కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టి ప్రజలకు వీలైన తొందరగా దాన్ని ఆ సమస్యను, ఈ ప్రజా సమస్యను తీర్చాల్సిందిగా వారి దృష్టి కూడా మేము తీసుకుపోతాము. ఈ విషయమై ఇందాకే మేము స్థానిక మండల తహసీల్దార్ గారికి కూడా పార్టీ మండల కమిటీ పక్షాన, జిల్లా కమిటీ పక్షాన, రాష్ట్ర కమిటీ తరఫున కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ శాఖాపరమైన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. దీని మీద కూడా పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు ప్రత్యేక చొరవ చూపి ఈ సమస్యను పరిష్కరించడంలో మీ వంతు భాగస్వామ్యం కూడా మేము కోరుతాము.